పరువు మరియు ప్రేమ వ్యవహారంలో కారణంగా ప్రాణ స్నేహితుడే ప్రాణం తీసిన ఘటన బెస్తవారిపేటలో కలకలం రేపింది. గాలి బ్రాహ్మయ్య మృతి కేసు వివరాలను డిఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. రవి మరియు బ్రహ్మయ్య మంచి స్నేహితులు కాగా రవి ప్రేమించిన యువతికి బ్రహ్మయ్య అతని గురించి చెడుగా చెప్పాడని తెలిపాడు. గ్రామంలో కూడా రవి గురించి చెడుగా ప్రచారం చేస్తున్నాడని తెలుసుకుని రవి అనేక సార్లు మందలించినా వినకపోవడంతో పగను పెంచుకున్నాడు. ఈ నెల 3వ తేదీన రవి మైనర్ బాలుర సహాయంతో బ్రాహ్మయ్యను దుర్గాకొండ సమీపంలోనికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన అనంతరం రాయితో తలపై కొట్టి కత్తితో దాడి చేయడంతో బ్రాహ్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విచారణలో నిందితులను అదుపులోకి తీసుకుని ఈ రోజుకు రిమాండ్కు తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. ఈ వివరాలను వెల్లడించిన సమావేశంలో కుంభం సిఐ మల్లికార్జునరావు బెస్తవారి ఇన్వెస్టిగేషన్ ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. ఆ రోజు నేను రావడం కూడా జరిగింది. వచ్చి ఆ రోజు కూడా దాదాపు ప్రతి సీను ప్రతి విషయాన్ని కూడా మేము కూలంకషంగా ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది. నేను కూడా ఆ రోజున సోషల్ మీడియాలో కూడా కొంత ఇది వచ్చినప్పుడు కూడా ఇది పొలిటికల్ యాంగిల్ కాదు, ఇది వేరే యాంగిల్లో ఉంది కేసు అని కూడా ముందుగానే మేము మీడియా ద్వారా నేను ప్రజలకు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అది శాంతి భద్రతల దృష్ట్యా ఇది పొలిటికల్ టర్న్ తీసుకుంటానికి కొంతమంది చేసే ప్రయత్నం నాకు అర్థమయ్యి మళ్ళా కూడా రెండోసారి కూడా ఈ పోలీస్ స్టేషన్లో ఈ పొలిటికల్ యాంగిల్లో కనపడలేదు, మాకు కొంత దర్యాప్తు మాకు అప్పటికే తెలుసు కాబట్టి అన్ని విషయాలు మీకు చెప్పను అని ఇది వ్యక్తిగతమైన కక్షలతో జరిగిందని ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ కేసు ఎలా జరిగిందంటే చనిపోయిన బ్రహ్మయ్య అట్లాగే ఎవరైతే రవి అనే వ్యక్తి తేజ రవి ఇలియాస్ అనే వ్యక్తి కూడా ఒకే గ్రామానికి సంబంధించిన వాళ్ళు, ఒకే కులానికి సంబంధించిన వాళ్ళు. ఉపకులంలో కొంచెం తేడా ఉంది. ఉపకులాలంటే మీకు ఐడియా ఉంది, యాదవులు అందరూ కూడా దాంట్లో ఉపకులాలకు సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళు ఆ గ్రామంలో ఒక మహిళని మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఎవరైతే ఈరోజు ముద్దాయి మనం పెట్టుకునే తేజ అలియాస్ రవి అనే వ్యక్తి ఒక అటెంప్ట్ చేయడం జరిగింది. దాన్ని కొంత యాక్సెప్టెన్స్ కూడా అతనికి వచ్చింది. అదే పరిస్థితుల్లో అదే గ్రామంలో ఇతనికి ఆ సంబంధం కుదరకూడదని చెప్పి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు చనిపోయిన మృతుడు ఉన్నాడో బ్రహ్మయ్య, ఈ బ్రహ్మయ్య ఈ ఉపకులాలకు సంబంధించిన ఒక వేరే అన్న ఒక కోణాన్ని వాళ్ళ మైండ్లో పెట్టేడని ముద్దాయి భావించాడు. అట్లాగే ఈ గ్యాప్లో వీళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ అనేది డైరెక్ట్గా జరగకపోయినా ఆఫ్ రికార్డెడ్గా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఇట్లా అన్నాడు, వీళ్ళ ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉన్నాడని ఇతని మాటలు అతనికి, అతని మాటలు ఇతనికి చారేసి దీనికి వ్యతిరేకంగా ఈ చనిపోయిన బ్రహ్మయ్య పనిచేస్తున్నాడు అనేది రవి మైండ్లో పెట్టడం జరిగింది. ఇవేం చేయలేవంటాడు ఒక అలాంటోడు ఇలాంటోడు అనేది ఆ మాటలు కాన్వర్జేషన్ ఎక్స్చేంజ్ చేశారు. ఈ క్రమంలోనే అసలు నిన్నేదో చేసేస్తాడంట అంటున్నాడని కూడా ఒక రూమర్ని అనవసరంగా క్రియేట్ చేసి వీళ్ళిద్దరి మధ్య ఉండే ఘర్షణని పెద్దదిగా జరిపారు. అప్పటి నుంచి కూడా ఎవరైతే ఇప్పుడు రవి ఎలియాస్ తేజ అనే వ్యక్తి ఈ బ్రహ్మయ్య మీద ఒక గట్టిగా లోపల కక్ష పెట్టుకోవటం జరిగింది. కాకపోతే ఎవరి దగ్గర బయటపడకుండా ఇతన్ని ఎట్లయినా కానీ నా జీవితాన్ని దెబ్బకొట్టాడు, నేను అనుకున్నది సరగలేదు, దీనికి కారణం కేవలం బ్రహ్మయ్య అనే మాకు ఉద్దేశంతో ఈ నేరం జరగకముందే ఈ బ్రహ్మయ్య అప్పుడప్పుడు కూడా అక్కడే వచ్చి ఇప్పుడు ఎక్కడైతే చనిపోయి ఉన్నాడో అక్కడ వచ్చి ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో అక్కడ మాట్లాడిపోవడం జరుగుతుంది. సో అతనికి కూడా ఆ విషయం తెలుసు, ఆ ప్లేస్లో సాయంత్రం పూట ఉంటాడనేది. అందుకనే అతను ఒక కత్తి ఆల్రెడీ కొనుక్కొని 2 వారాల ముందే ఇప్పుడు ఏదైతే సీన్ ఆఫ్ అఫెన్స్లో మనం అందరూ మీరు చూశారో దానికి అక్కడ దాచిపెట్టుకో ఉన్నాడు, దాదాపు రాళ్ళల్లో దాచిపెట్టున్నాడు. అంటే 15 రోజుల ముందే ఏదో ఒక సందర్భం నాకు వస్తే నేను బ్రహ్మయ్య అనే వ్యక్తిని వేసేసేయాలి, చంపేయాలనేది అతను ముందుగానే డిసైడ్ చేసి ఆపర్చునిటీ కోసం అతను ఎదురు చూడటం జరిగింది. ఏ రోజైతే 3వ తారీఖు నేరం జరిగింది ఆ రోజు శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి ఈ రవి ఆ ప్లేస్కి వచ్చి ఆ శ్రీకాంత్ అనే అబ్బాయికి ఒక ఫోన్ చేయటం జరిగింది. అతనికి ఏదో ఆఫర్ చేశాడు, ముందు తాగుదామని సంథింగ్, అతను వద్దులే ఫోన్ చేసి వెళ్దామని చెప్తే ఆ శ్రీకాంత్ ఈ చనిపోయిన బ్రహ్మయ్య ఖమ్మంకి వచ్చేసి ఒక హోటల్లో భోజనం చేసేసి నేను వెళ్తానని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. సో ఇతని గొంతు విని ప్రతిరోజు అక్కడికి వస్తున్నాడు కాబట్టి గొంతు విని ఆల్రెడీ అప్పటికి ఆయన సిట్టింగ్లో కూర్చొని ఉన్నాడు. మన
రవి అప్పుడు ఏం చేశాడంటే అతనే ఇంటెన్షనల్గా ఇతని దగ్గరికి వచ్చి మందు తాగుదామా అని ఆఫర్ చేయడం జరిగింది. చిన్న పార్టీ ఏదో ఉద్యోగం వచ్చింది మాట్లాడుతుంది. సరే తాగుదామని చెప్పేసి సో ఒక 500 రూపాయల డబ్బులు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతనే డిసీజర్కి అంటే చనిపోయిన బ్రహ్మయ్యకి డబ్బులు ఇచ్చి బాలాజీ వైన్స్ అని ఒక వైన్స్ దగ్గర 2 బీర్ బాటిల్స్ ఏదో మంచి కోసం ఏదో తీసుకుని రావడం జరిగింది. ఇతను సిట్టింగ్లో కూర్చునేటప్పుడు శ్రీకాంత్ అక్కడి నుంచి ఈరోజు నేను మందుకి వేయాలి అని చెప్పేసి అతను వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక అక్కడ కూర్చున్నది రవి మరియు చనిపోయిన బ్రహ్మయ్య. అప్పుడు రవి ఏం చేశాడంటే రవి దగ్గర అంతకుముందు ఇక ఒక వాటర్ ప్లాంట్ ఉంది, వాటర్ ప్లాంట్లో పనిచేసిన ఒక జువనైల్ ఉన్నాడు, అట్లాగే ఇంకొక అతను కూడా జేసీఎల్ ఉన్నాడు. వాళ్ళిద్దరికీ కబురు చేసి ఈరోజు నాకు ఆపర్చునిటీ దొరికింది, మీరు ఒకసారి వస్తే అంతకుముందు కూడా వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాడు, అవకాశం దొరికితే నాకు సాయం చేస్తానని. వాళ్ళ అమ్మాయికి చిన్నపిల్లలు వాళ్ళు అలాగే అని అన్న అని చెప్తున్నారు. ఆ రోజు అవకాశం దొరికింది, వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళని దూరంగా పెట్టుకొని కెప్టా సైడ్ పెట్టి మీరు సీన్లోకి రావద్దని చెప్పేసి వీళ్ళిద్దరే అక్కడ కూర్చొని కరెక్ట్గా ఇతను కొంత మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉండి ఒక పెద్ద బండరాయి తీసుకొని పటామని ఇతను కొట్టడం జరిగింది. అమ్మాయి ఎప్పుడైతే ఈ సౌండ్ విన్నారో నేను కొట్టిన వెంటనే మీరు వచ్చి రీచ్ అయ్యి నాకు సాయం చేయమని చెప్పిన సిగ్నల్ అది. సో ఎప్పుడైతే ఇతను పటామని రాయి తీసుకొని ఆ బ్రహ్మయ్యని కొట్టాడు